హాయ్ ఎవ్రీవన్, అందరికీ కూడా గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. అది ఏంటంటే, మనకి ఇంతకుముందు పిల్లలకి ఇస్తున్నటువంటి అమ్మఒడి అనే పథకాన్ని వీళ్ళు చంద్రబాబు గవర్నమెంట్ అమ్మకు వందనం అని రేపు పేరు మార్చి దాన్ని ఒక్కొక్క విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకుందాము. ఇప్పుడు అమ్మకు వందనం, అదే అమ్మఒడి అనే ప్రోగ్రాంకి పేరు మార్పు తెలుగుదేశం గవర్నమెంట్ అమ్మకు వందనం అనే పేరుతో ప్రతి విద్యార్థికి కూడా 15,000 ఇవ్వడానికి రెడీగా అయితే ఉంది. అందుకు సంబంధించి ఈ అమ్మకు వందనం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా పిల్లలకి ఇస్తున్నటువంటి 15,000 ఏ విధంగా వస్తాయి, దీనికి ఏమేం కావాలి అనేసి ఇప్పుడు గవర్నమెంట్ ఒక మార్గదర్శకాలు అనేవి రిలీజ్ చేసింది. అంటే తొందరలో పిల్లలకి అమ్మకు వందనం అనే ప్రోగ్రాం ద్వారా 15,000 వాళ్ళ యొక్క పేరెంట్స్కి కానీ వాళ్ళ అకౌంట్లో వేయడానికైతే పథకం రెడీ అయ్యింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ అమ్మకు వందనం అనే ప్రోగ్రాంకి మనకి పిల్లలకి వస్తున్నటువంటి 15,000 ఏ విధంగా వస్తాయి, దీనికి ఏమేమి కావాలో చూద్దాం. ప్రతి స్టూడెంట్ యొక్క ఆధార్ ఉండాలి. అదేవిధంగా ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ సంరక్షకులు కానీ వాళ్ళకి కూడా ఆధార్ అనేది ఉండాలి. వాళ్ళ ఆధార్ కార్డు బేస్ మీదే ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డు ఒకవేళ లేకపోతే దానికి అప్లై చేసుకొని మీరు ఈ ప్రోగ్రాం కింద 15,000 తీసుకోవడానికి రెడీగా ఉండాల్సిందిగా గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఆధార్ కార్డు లేకపోతే ప్రస్తుతానికి అర్జెంట్ కావాల్సింది ఏంటి అంటే పాన్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వీటిలో ఏది ఉన్నా కానీ ఈ యొక్క అమ్మకు వందనం అనే పథకానికి అర్హులు. దానికి అప్లై చేసుకోవడానికైతే మీరు ఈ కార్డ్స్ అనేవి ఉంటే సరిపోతాయి. అదేవిధంగా ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి. దానికి మీరు త్వరగా అప్లై చేసుకొని తెచ్చుకోవడం అయితే చేయండి. అంటే ఇంతకుముందు అమ్మఒడి వచ్చిన వాళ్ళందరికీ అయితే ఉంటాయి అన్నీ. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఈ ఆధార్ కార్డు కంపల్సరీ. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా కొత్త రూల్స్ ఏమైనా పెట్టచ్చు. దానికి సంబంధించి ముందుగానే వీళ్ళు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. తొందరలో అయితే ఈ అమ్మకు వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.